హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీలో భాగంగా భాషా వికాసానికి సంబంధించి ప్రాక్టీస్ బెస్ట్ చూద్దాము. సో వీటిల్లో వచ్చేసి మనకు భాషా వికాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా మనకి ఈ టాపిక్స్లో క్వశ్చన్స్ కూడా 2-3 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో కేరింతలకు సంబంధించి సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో కేరింతలు 6 నెలల వయసులో ప్రారంభమవుతాయి. ఆప్షన్ 2 కేరింతలకు ప్రత్యేక అర్థం ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 శైశవ దశ పూర్తయ్యేసరికి కేరింతలు అదృశ్యమవుతాయి అనేసి ఇచ్చారండి. నెక్స్ట్, ఇవి అచ్చు హల్లులకు సంబంధించిన శబ్దాల స్రవంతి అనేసి ఇచ్చారు. సో సరికానిది అడుగుతున్నారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. కేరింతలకు ప్రత్యేక అర్థం అనేది ఏమీ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. బాయ్ బాయ్ అని చేతులు ఊపటం అనే ఇంగితం వ్యక్తపరిచే ప్రారంభ వయసు ఏది అనేసి అడుగుతున్నారు. సో బాయ్ బాయ్ అని చేతులు ఊపుతూ ఉంటారు కదా, సో ఇది వచ్చేసి మనకు 13 నెలల వయసులో ప్రారంభమవుతుందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భాషకు సంబంధించి క్లిష్టమైన శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ప్రాగ్మాటిక్స్, సిమాటిక్స్, ఫోనాలజీ, క్రోనాలజీ అనేసి ఇచ్చారండి. క్లిష్టమైన శబ్దాల క్రమాన్ని నిర్ణయించే దాన్ని మనము ఏమని పిలుస్తామండి? ఫోనాలజీ అనేసి పిలుస్తాం. ఫోనాలజీ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, భాషా గ్రహణ యంత్రము అంటే లాంగ్వేజ్ అడిక్విషన్ డివైస్ అండి. సో LADని ఎవరు పేర్కొన్నారు అనేసి ఇచ్చారు. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే LAD అబ్రివేషన్ అడుగుతారు, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనమాట. సో దీన్ని ఏమంటాము? భాషా గ్రహణ యంత్రము అంటాము. సో ఈ భాషా గ్రహణ యంత్రాన్ని ఎవరు పేర్కొన్నారు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు నోమ్ చోమ్స్కీ, ఆల్ఫ్రెడ్ బండూరా, BF స్కిన్నర్, థారండైక్ ఇలా ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషా గ్రహణ యంత్రాన్ని ఎవరు కనిపెట్టారు అంటే నోమ్ చోమ్స్కీ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, శిశువు సాంప్రదాయ ఇంగితాలను ఉపయోగించే వయస్సు ఏది అనేసి అడుగుతున్నారు. సాంప్రదాయమైనటువంటి ఇంగితాలను ఉపయోగించే వయసు ఎప్పుడండి? 9 నుంచి 12 నెలలకు. 9 నుంచి 12 నెలలు మనకి ఇంగితాలు ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఒక 6 నుంచి 9 నెలల వయసులో స్టార్ట్ అయినప్పటికీ సాంప్రదాయ ఇంగితాలను వచ్చేసి ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే 9 నుంచి 12 నెలల వయసులో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది కార్యసాధక నిబంధనను ప్రతిపాదించింది BF స్కిన్నర్. నెక్స్ట్ సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ బండూరా. భాషా గ్రహణ సిద్ధాంతం వచ్చేసి నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ అన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరి అయినవే. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? BF స్కిన్నర్. నెక్స్ట్ సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బండూరా. అలాగే భాషా గ్రహణ సిద్ధాంతాన్ని వచ్చేసి ఎవరు చేశారండి? నోమ్ చోమ్స్కీ. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ అయినవేనండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం అనేది భాషలోని ఏ ఉపవ్యవస్థ అనేసి అడిగారు. ఆప్షన్స్లో ఫస్ట్ది మనకు ప్రాగ్మాటిక్స్, సెమాంటిక్స్, ఫోనాలజీ, సింటాక్స్ అనేసి ఇచ్చారండి. నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం అనేది మనకు దేనికి సంబంధించిందండి? ప్రాగ్మాటిక్స్ అండి. ప్రాగ్మాటిక్స్ ఆప్షన్ 1. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారంటే సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం అండి. సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించటాన్ని మనకు ఏమని చెప్తాము అంటే ప్రాగ్మాటిక్స్ అనేసి చెప్తారు అనేసి చెప్పాను. సో సిమాంటిక్స్ అంటే ఏంటంటే
పదజాల అధ్యయన శాస్త్రం అండి. అంటే పదాలు వాటి అర్థాలను, పదాలని వాటి అర్థాలని, పదాలు అలాగే మనకు వాటి అర్థాలు కూడా ఉంటాయి కదా, వాటి అర్థాలను అధ్యయనం చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సిమాటిక్స్ అని అంటాము. ఫోనాలజీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, శబ్ద ఉచ్చారణ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అండి. శబ్ద ఉచ్చారణ క్రమాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఫోనాలజీ అనేసి చెప్తాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రాగ్మాటిక్స్ అంటే ఏంటి? సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగిస్తే ప్రాగ్మాటిక్స్ అంటారు. సిమాంటిక్స్ అంటే ఏంటంటే పదాలు వాటి అర్థాలను కూడా అధ్యయనం చేస్తే వాటిని సిమాంటిక్స్ అంటారండి. నెక్స్ట్ ఫోనాలజీ అంటే మనకు శబ్ద ఉచ్చారణ క్రమాన్ని అనుసరించి అధ్యయనం చేస్తాం కదా, సో దాన్ని మనము ఫోనాలజీ అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించటము అంటే ప్రాగ్మాటిక్స్. నెక్స్ట్ పదాల సమైక్యను ఉపయోగించి భాషను వ్యక్తపరిచేది ఏది అనేసి ఇచ్చారండి. పదాల సమైక్యను ఉపయోగించి మనకు భాషను వ్యక్తపరిచేది ఏది? పదాల సమైక్య అంటే పదాలు వాటి అర్థాలనండి, వాటి అర్థాలను ఉపయోగించి మనం భాషను వ్యక్తపరిస్తే దాన్ని ఏమంటాము? సిమాంటిక్స్ అనేసి చెప్తాము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్ని అనేసి ఇచ్చారు. సో మనకు కోల్బర్గ్ నైతిక వికాసంలో మొత్తం ఎన్ని దశలు అయితే ఉన్నాయండి? మొత్తం 6 దశలు అయితే ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ క్రింది వాటిలో ఇంగితం కానిది ఏది అనేసి చెప్తున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది బాయ్ బాయ్ అని చేతులు ఊపటము. ఆప్షన్ 2 అమ్మ అరిస్తే ముఖం చిట్లించడం. ఆప్షన్ 3 ఖాళీ కప్పును నోటి దగ్గర పెట్టుకోవటము. ఆప్షన్ 4 చేతులు చాపి ఎత్తుకోమనటం అనేసి ఇచ్చారు. సో ఇంగితం కానిది ఏంటంటే ఇది అమ్మ అరిస్తే ముఖం చిట్లించడం అనేది ఇంగితానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాము. ఏ దశలో శిశువు నైతిక విలువలు కేవలం వారి ఆనందానికి లేదా బాధకు పరిమితమై ఉంటాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, శైశవ దశకు సంబంధించింది అనమాట. ఏ దశలో శిశువు నైతిక విలువలు కేవలం వారి ఆనందానికి లేదా బాధకు మాత్రమే పరిమితమై ఉంటాయంటే శైశవ దశకు సంబంధించి. నెక్స్ట్ అనుకరణ పునర్భరణ ప్రక్రియ ద్వారా పిల్లలు భాషను వేగంగా అభ్యసిస్తారని పేర్కొన్న దృక్పథం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు స్కిన్నర్ దృక్పథం, ఆప్షన్ 2 చోమ్స్కీ దృక్పథం, ఆప్షన్ 3 బండూరా దృక్పథం, ఆప్షన్ 4 భాషా గ్రహణ యంత్ర దృక్పథం అనేసి ఇచ్చారండి. అనుకరణ పునర్భరణ ప్రక్రియ ద్వారా పిల్లలు భాషను వచ్చేసి వేగంగా అభ్యసిస్తారు అనేటటువంటిది ఎవరి నినాదం అంటే మనకు స్కిన్నర్ నినాదం అండి, స్కిన్నర్ నినాదం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యాన్ని మానవులు పుట్టుకతోనే కలిగి ఉంటారు అని చెప్పింది చోమ్స్కీ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ఏ ప్రాంత శిశువులు ఆ ప్రాంత భాషలు నేర్చుకుంటారు అని చెప్పింది బండూరా అండి. నెక్స్ట్ ఆప్షను కార్యసాధక నిబంధన ద్వారా భాషను నేర్చుకుంటారు అని చెప్పింది స్కిన్నర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 అనుకరణ పునర్భరణ ప్రక్రియ ద్వారా భాషను నేర్చుకుంటారు అన్నది ఆస్బర్న్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో సరికాని వాక్యం అడుగుతున్నారండి. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అనుకరణ పునర్భరణ ప్రక్రియ ద్వారా భాషను నేర్చుకుంటారు అన్నది ఎవరు అంటే స్కిన్నర్. ఎవరు అండి? స్కిన్నర్. ఆస్బర్న్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కార్యసాధక నిబంధన ద్వారా భాషను నేర్చుకుంటారు అనేసి చెప్పింది ఎవరంటే స్కిన్నరే. నెక్స్ట్ ఏ ప్రాంత శిశువులు ఆ ప్రాంత భాషలు నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరండి? బండూరా.
నెక్స్ట్ చూసుకుంటే సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యాన్ని మానవులు పుట్టుకతోనే కలిగి ఉంటారు అని చెప్పింది ఎవరు అంటే చోమ్స్కీనండి. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉన్నటువంటిది సరికాని వాక్యం ఏది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయిలలో లేనిది ఏది అనేసి అడుగుతున్నారు. సో కోల్బర్గ్ సిద్ధాంతాల్లో స్థాయిలు ఏంటండి? మనకు ఉండేది పూర్వ సాంప్రదాయ స్థాయి ఉంది, సాంప్రదాయ స్థాయి ఉంది, ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి ఉందండి, అలాగే సాంప్రదాయ స్థాయి ఉంది, ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉంది. లేనిది ఏంటిది మనకి ఇక్కడ? మధ్య సాంప్రదాయ స్థాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ప్రసార మాధ్యమాలు పిల్లల్లో సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. వివిధ ప్రసార మాధ్యమాలు పిల్లలలో సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని దోహదం చేసింది ఎవరండి? ఇక్కడ మనకు ఆప్షన్స్లో బండూరా, చోమ్స్కీ, బిఎఫ్ స్కిన్నర్, కోల్బర్గ్ అనేసి ఇచ్చారు. సో ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ అండి, బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్, మంచి బాలుడు మంచి బాలిక అనే నేపథ్య నీతి కోల్బర్గ్ సిద్ధాంతంలో ఏ స్థాయిలో కనిపిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి 3 స్థాయిలు కూడా ఉన్నాయండి. పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి, అలాగే సాంప్రదాయక నైతిక స్థాయి, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటండి? మంచి బాలుడు మంచి బాలిక. సో ఇది మనకు దేంట్లో కనిపిస్తుందండి? సాంప్రదాయ నైతిక స్థాయిలో కనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.